రెడ్డి ఉద్యమంలో రెడ్డిలందరూ ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. రెడ్డి ఉద్యమం అంటే ప్రతిరోజు రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, నిరసనలు చేయడం కాదు. రెడ్డి ఉద్యమం ఎందుకు ప్రారంభించడం రెడ్డిలో ఐకమత్యం తీసుకురావడం, రెడ్డిలో చైతన్యం తీసుకురావడం, రెడ్డిలో రెడ్డి సామాజిక వర్గంలోని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు తొలగించుకోవడం కోసం, రెడ్డి సామాజిక వర్గంలోని పేదరికం, నిరుద్యోగం నిర్మూలన కోసం, రెడ్డి సామాజిక వర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం, రెడ్డి సామాజిక వర్గంలోని ప్రతి ఒక్క రెడ్డి కుటుంబం బ్రతుకుల్ని, భవిష్యత్తుని, జీవితాల్ని మార్చుకోవడం కోసం, వీటి కోసం రెడ్డి ఉద్యమం ప్రారంభించాం. ప్రతిరోజు నిరసనలు తెలపడం కాదు. ఇవన్నీ ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇంకొకటి, రెడ్డి ఉద్యమము 3 రకాలుగా ప్రజల్లోకి తీసుకుపోదాము అని అనుకున్నాం. 3 డిమాండ్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు, మీడియా ముందు పెట్టినాం గత నెల ఏప్రిల్ 25 గత నెల కదా, 2 నెలలు అయితే మే అయిపోయింది. ఇవాళ జూన్, ఇవాళ 7వ తారీఖు 2026 సంవత్సరం. ఈ 3 డిమాండ్లు సాధించుకున్నప్పుడే మన భక్తులు, జీవితాలు, భవిష్యత్తు మారుతుంది. ఇవి అంత తొందరగా అవుతాయంటే కావు. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలి. రెడ్డిలు అందరం ఐకమత్యంగా ముందుకు పోవాలి. డిమాండ్లు సాధించుకునే వరకు మనం విశ్రమించద్దు, వెనకడిగేయద్దు. 3 పద్ధతులుగా మేము రెడ్డి ఉద్యమాన్ని సక్సెస్ చేయాలని అనుకున్నాం. ఒకటి ఏంటంటే భారీ స్థాయిలో ప్రచారం చేయడం, రెడ్డి ఉద్యమం గురించి రెడ్డిలందరికీ తెలిసే విధంగా చేయడం, భావజాల వ్యాప్తితోని రెడ్డిలో ఐకమత్యం తీసుకొచ్చి, రెడ్డిలో చైతన్యం తీసుకొచ్చి, నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్క రెడ్డి స్వచ్ఛందంగా రెడ్డి ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రతి కుటుంబం మరియు ప్రతి ఒక్కరు రెడ్డిలందరూ. ఫస్ట్ పద్ధతి అనేది దాదాపు పూర్తిగా వచ్చింది. ఇప్పటికీ లక్షలాది మందికి తెలిసిపోయింది. చాలా లక్షల మందికి, వందల వేల మంది కాదు. రెడ్డి ఉద్యమం అనేది లక్షలాది మంది రెడ్డిలకు మరియు మిగతా వాళ్ళకు కూడా తెలిసింది. దాదాపు ఇందులో 100% సక్సెస్ అయినామనే చెప్పచ్చు. ఇప్పుడు ఏంటంటే రెడ్డి ఉద్యమంలో ప్రతి ఒక్క రెడ్డి కుటుంబం స్వచ్ఛందంగా పాల్గొనాలంటే ఇంకొకటి మళ్ళీ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇంకొకటి ప్రతి ఒక్క రెడ్డి ఉద్యమం గురించి ప్రచారం చేయడం. ప్రచారం ఎట్లా చేస్తున్నారంటే మీరున్న చోటు నుంచే, మీరు మీ ఇంటి వద్ద ఉంటే మీ ఇంటి వద్ద నుంచి, మీరు ఎక్కడ ఉంటే అక్కడ నుంచే రెడ్డి ఉద్యమం గురించి ఒక్కొక్కరు వందల వేల మందికి తెలిసేటట్టు ప్రచారం చేస్తారు. ఎట్లా అంటే రెడ్డి ఉద్యమం వెబ్సైట్లో ప్రొఫైల్ పిక్చర్స్, గ్రూప్ ఐకాన్స్, కవర్ ఫొటోస్, స్టోరీ పిక్చర్స్, స్టేటస్ పిక్చర్స్, ఇవన్నీ డిజైన్ చేసి పెడుతున్నాం. మీరు వాటిని సేవ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, వాటిని స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. మీరు వాటిని రెడ్డి గ్రూపులో పోస్ట్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు, సెండ్ చేయవచ్చు. మీకు తెలిసిన వాళ్ళకు మీరు సోషల్ మీడియాలో స్టోరీగా పెట్టుకోవచ్చు, స్టేటస్గా పెట్టుకోవచ్చు, మీ టైం లైన్లో పోస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఒక్కొక్కరి ద్వారా వందల వేల మంది రెడ్డిలకు కూడా రెడ్డి ఉద్యమం గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఇది జరగాలి. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ప్రచారం చేయడం. ఇంకా ప్రచారం చేయడం అనేది అందరి బాధ్యత. ఇది ఏ ఒక్క రెడ్డి కుటుంబం కోసమో లేకుంటే ఒక రెడ్డి వ్యక్తి కోసమో చేసేది కాదు. రెడ్డి సామాజిక వర్గం మొత్తం, రెడ్డి సామాజిక వర్గంలోని ప్రతి ఒక్క రెడ్డి కుటుంబం మరియు రెడ్డి బ్రతుకులు, జీవితాలు, భవిష్యత్తు మారాలనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. అది కనీస బాధ్యత. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఇంటర్నెట్లో ఎంతో టైం వేస్ట్ చేస్తారు. ఎన్నో ఫోటోలు, వీడియోలు, ఆర్టికల్స్ అంటే విషయాలు పోస్ట్, షేర్, ఫార్వర్డ్ చేయడం వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? కనీసం ఒక్కసారి ఆలోచించండి. అదే టైంలో కనీసం రోజు ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు, 1 నిమిషం మన రెడ్డి సామాజిక వర్గం బ్రతుకుల్ని, జీవితాన్ని, భవిష్యత్తుని మార్చుకోవడం కోసం కేటాయించి మనకు సంబంధించిన విషయాన్ని మన ఐకమత్యం తీసుకురావడం కోసం, చైతన్యం లేవడం కోసం, మన సామాజిక వర్గం అభివృద్ధి కోసం, మన సామాజిక వర్గంలో గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళ చరిత్రను తలుచుకోవడం కోసం, అందరికి తెలియజేయడం, ఇట్లాంటి మంచి పనులు చేయడం వల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించే కావున ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ప్రచారం చేయడం. నెక్స్ట్ వీడియోలో మీరున్న దగ్గర నుంచి కార్యక్రమాలు ఎట్లా పాల్గొనాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఈ వీడియో ఏంటంటే ప్రతి ఒక్కొక్కరి ద్వారా వందల వేల మంది రెడ్డిలకు రెడ్డి ఉద్యమం గురించి తెలిసేటట్టు స్వచ్ఛందంగా చేయడం. ఏంటంటే రెడ్డి ఉద్యమం వెబ్సైట్లో
రేపటి నుండి చాలా రకాల ఇమేజ్లు పెడతాం. ప్రొఫైల్ పిక్చర్స్, గ్రూప్ ఐకాన్స్, స్టేటస్ పిక్చర్స్, స్టోరీ పిక్చర్, ఇలా టైం లైన్లో పోస్ట్ చేసుకోవడానికి ఇలాంటి అన్ని పెడతాం. కవర్ ఫొటోస్ వాటన్నిటిని మీరు సేవ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్రింట్ కంప్యూటర్ వాడేట్లు ప్రింట్ స్క్రీన్ తీసుకోవచ్చు, మొబైల్ స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎట్లయినా మీకు నచ్చిన పద్ధతిలో వాటిని మీరు మీకు తెలిసిన రెడ్డిలకు పోస్ట్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. లేదంటే రెడ్డి గ్రూప్ లో పోస్ట్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఈ విధంగా ఏంటంటే రెడ్డి ఉద్యమం అనేది కోట్ల మందికి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ ఐకమత్యం కూడా రెడ్డిలందరూ రాజకీయ పార్టీలకు, రెడ్డి సంఘాలకు, ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా ఒక రెడ్డి సామాజిక వర్గంలో కోట్ల మంది ఏకమైరు అనేది ఈ ప్రపంచం మనల్ని చూస్తుంది. మన ఉద్యమ ప్రభావం పెరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచనకు వస్తాయి. ఇంతమంది కోట్ల మంది రెడ్డిలు ఏకమవుతున్నారు, వీళ్ళ డిమాండ్లు ఏంటి అని అప్పుడు మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ అందరు ప్రతి ఒక్క రెడ్డి ఉద్యమం గురించిన ఇమేజెస్, ఆర్టికల్స్, ఫొటోస్ ఇవన్నీ మీరు గ్రూప్ ఐకాన్లో పెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్, ఒక గ్రూప్లో, ఒక వాట్సాప్ గ్రూప్లో 1000 మంది పైన ఉంటారు. ఒక గ్రూప్ ఐకాన్ పడితే 1000 మంది గెలుస్తారు రెడ్డి ఉద్యమం గురించి. ఇట్లా ఒక్కొక్కరి ద్వారా 1000 మందికి ప్రచారం చేస్తారు రెడ్డి ఉద్యమం గురించి. ప్లీజ్ మీకు నచ్చిన పద్ధతిలో రెడ్డి ఉద్యమం గురించి ప్రచారం చేయండి. రెడ్డి ఉద్యమం గురించి ఆర్టికల్స్, ఇమేజెస్, స్టోరీస్, ఫొటోస్, వీడియోస్ మొదలుకొని అన్ని మేము రెడ్డి ఉద్యమం వెబ్సైట్లో రేపటి నుంచి డైలీ అప్డేట్ చేస్తాం. ప్రతిరోజు రెడ్డి ఉద్యమం వెబ్సైట్ చూడండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, రెడ్డి ఉద్యమం వెబ్సైట్ అని సెర్చ్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో సమాచారం రేపటి నుంచి ఎక్కువ పెడతాం, ఇప్పటివరకు కొంచెం తక్కువనే ఉంది. రేపటి నుంచి డైలీ అప్డేట్ చేస్తాం వెబ్సైట్. థ్యాంక్ యూ. మన బతుకుల జీవితాలు తొందరగా మారాలని, మన భవిష్యత్తు తొందరగా మారాలని, మన తర్వాత తరాలకు మంచి భవిష్యత్తు లభించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాం.